ఇల్లు ఇల్లాలు పిల్లలు ఛానల్కి స్వాగతం. మీరు నూజివీడు నారాయణ బ్రాంచ్ స్కూల్ చూడాలనుకుంటున్నారా? అయితే చూసేయండి. మీకోసం నారాయణ నూజివీడు బ్రాంచ్ స్కూల్ని వీడియోలోకి తీసుకొచ్చాను. చాలా బాగుంటుంది, చూడండి. ఇటు సైడ్ ఇందాకలు మీకు వీడియోలో సైడ్ నుంచి ఫ్లవర్స్ దారి చూపించాను కదా, ఇటు సైడ్ దారి అనమాట. ఫస్ట్ ఇటు ఎంట్రీ అవుతాం మేము. ఇక్కడ వ్యాన్ పెట్టే ప్లేస్. ఇటు సైడ్ నుంచి అటు ఫ్రంట్కి వెళ్తాము. ఇందాక స్టార్టింగ్ మీకు చూపించాను కదా, మా పాప ఇటు సైడ్ నుంచి వెళ్ళి స్టెప్స్ ఎక్కేసేసి వెళ్ళిపోతుంది పాప. ఇప్పుడు ఎంట్రీ అయ్యామండి. ఇది రిసెప్షన్ రూమ్. అక్కడ అకౌంటెంట్, రిసెప్షనిస్ట్ ఉంటారు. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి మనం వెళ్ళాలంటే స్టెప్స్ ఎక్కాలి కదా, ఆ స్టెప్స్ వెళ్ళాము ఫస్ట్ ఫ్లోర్ ఎక్కడానికి. అంటే పాప చదివిన ఇప్పుడు స్టెప్స్ ఎక్కుతున్నాం అన్నమాట మనము. పాప కదా స్లోగా నడుస్తుంది, ఏమనుకోమాకండి. స్లోగా స్టెప్స్ ఎక్కేసాము. ఇప్పుడు టర్నింగ్ తిరుగుతున్నాము. మళ్ళీ పై స్టెప్స్ ఎక్కాలి కదా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి. పై స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇవి ఎదురుగా కనిపిస్తున్నాయి కదా బాయ్స్ టాయిలెట్ రూమ్స్. అవి ఇటు సైడ్ వెళ్తూ ఉండగా పాప ఫస్ట్ పీపీ1 అంటే ఎల్కేజీ అనమాట. ఎల్కేజీనే నారాయణ బ్రాంచెస్ వాళ్ళు పీపీ1గా పెట్టారనమాట. పీపీ1 రూమ్ అనమాట. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఫస్ట్ మళ్ళీ పీపీ1 చూసే అవకాశం దొరికింది. పీపీ1 ఇందులో పాపవి చాలా మెమరీస్ ఉన్నాయి. ఇది పీపీ2 క్లాస్ రూమ్. పాప చదివిన క్లాస్ రూమ్స్ చెప్తున్నాను మీకు. ఇవి నర్సరీ రూమ్స్ అన్నమాట. నర్సరీ కిడ్స్ వాళ్ళు ఉంటారు. అంటే క్లాస్ టీచర్స్ లేనప్పుడు పీపీ1 పీపీ2 ఒక మేడమే చూసుకుంటారనమాట. క్లాసెస్లో క్లాస్ టీచర్ లేనప్పుడు ఒక మేడమే చూసుకుంటారు. ఇవి మేడమ్స్ రూమ్స్ అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వచ్చేసింది అనమాట. ఫస్ట్ క్లాస్ క్లాస్ రూమ్. శ్రీజ మిడిల్ బెంచ్లో కూర్చునేదన్నమాట. ఫస్ట్ క్లాస్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ క్లాస్ చూపించేశాను. ఇప్పుడు థర్డ్ క్లాస్ అటు సైడ్ బెంచెస్లో కూర్చునేది శ్రీజ. అది కూడా చూపించేశాను మీకు. మీతో పాటు నేను కూడా చూస్తున్నాను అనమాట. ఇది స్టాఫ్ రూమ్, స్టాఫ్ రూమ్ అనమాట. మేడమ్స్ ఉండే రూమ్ అది. ఇప్పుడు ఫోర్త్ క్లాస్ రూమ్. ఇక్కడ శ్రీజ ఉందన్నమాట. అంటే ఇవాళ గ్రాడ్యుయేషన్ డే కదా, డ్యాన్స్కి ప్రిపేర్ అవుతున్నారు పిల్లలు. అటు ఇటు షిఫ్ట్ అవుతూ ఉంటారనమాట పిల్లలు అన్నమాట. క్లాస్ రూమ్స్ కూడా చూపించేశాను మీకు. ఇది టాప్స్ అండ్ టాప్ బిట్స్లో అన్నమాట, టాపర్స్ అన్నమాట. ఇందులో శ్రీజ మా పాప ఉంది, అందుకోసం ఈ బోర్డు కూడా తీశాను నేను. నాకు గుర్తుండాలి కదా తర్వాత. టాప్ బిట్స్లో టాపర్స్ ఫొటోస్ పెట్టారు బోర్డులో. టాప్ బిట్ కోటేస్. ఈరోజు గ్రాడ్యుయేషన్ డే అనమాట. 5th to హై స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళకి మాత్రమే గ్రాడ్యుయేషన్ డే జరుగుతుంది. అందులో మా పాప కూడా ఈరోజు డ్యాన్స్ పార్టిసిపేట్ చేసింది. దానికోసం నేను వచ్చాను. ఇప్పుడు వెళ్తుంది కదా ఫ్రంట్,
ఆ పాపే మా పాప. డ్యాన్స్ వేస్తుంది, కంపల్సరీ చూడండి. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లోనే రిసెప్షన్, ప్రిన్సిపల్ సార్ రూమ్, ప్లే గ్రౌండ్, కిడ్స్ ప్లే గ్రౌండ్ కూడా ఇక్కడే ఉంటుంది. మీకు చూపిస్తుంది కిడ్స్ ప్లే గ్రౌండ్ అనమాట. మా పాప చదువుతున్నప్పుడు ఈ ప్లే గ్రౌండ్ అనేది లేదు, తర్వాత పెట్టడం జరిగింది. మా చిన్న పాప ప్లే గ్రౌండ్లోనే ఉంది చాలాసేపు. నాకు పిల్లలతో గడపడం అంటే చాలా ఇష్టం. పిల్లలతోనే ఎక్కువ స్పెండ్ చేస్తాను నేను. వాళ్ళ హ్యాపీనెస్ మించింది మనకేమీ లేదు కదండి, ఏ పేరెంట్స్కైనా. పిల్లలే హ్యాపీనెస్సే వాళ్ళ హ్యాపీనెస్గా ఫీల్ అవుతారు. చిన్న పాప ఎక్కువ ప్లే గ్రౌండ్లోనే ఆడింది కూడా, అలాగే ఫీల్ అవుతానండి. చాలా హ్యాపీగా, చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీ అయ్యాను వాళ్ళని చూసి. స్వరంగంలోకి వెళ్ళిందండి పాప. మళ్ళీ భయం వేసి వెనక్కి వెళ్ళిపోతుంటే మళ్ళీ ఇంతలోనే పెద్ద పాప వస్తుందన్నమాట. ఇటు సైడ్ నుంచి రా అని చెప్పంటే రావట్లేదు, మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తుందిలే అని చెప్పి పెద్ద పాప కూడా స్వరంగంలోకి దూరింది. ఈ లోపల ఆ లక్కను చూడగానే చిన్న పాప మళ్ళీ వస్తుందన్నమాట. చూడండి ఎలా ఉన్నారు ఇద్దరు చుంచు మొక్కలు వేసుకొని. చాలా హ్యాపీగా ఉన్నారు. అన్ని టాయ్స్ని టచ్ చేసిందండి చిన్న పాప. ప్రతి ప్లే టాయ్తో ఆడిందనమాట. మీ పిల్లలకు కూడా ఏ ప్లే టాయ్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలాంటి వీడియోలు మరెన్నో పెట్టాలంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీ కామెంట్ నాకు ఒక సపోర్ట్ని ఇస్తుందండి. పాప చూడండి కాళ్ళు బెండ్ అవుతున్నా ఏం చూసుకోవట్లేదు. ఆటల్లో ఉంటే వాళ్ళకి ఏం తెలియదు కదండి. ఏ పిల్లలకైనా సరే ఆటల్లో ఉంటే వాళ్ళకి ఏం తగులుతుంది అనేది కూడా చూసుకోరు. వాళ్ళ ఆటలే మెయిన్ అన్నట్టు చేస్తుంటారు పిల్లలందరూ. మా పిల్లలు కూడా అంతేనండి. ఆటలు ఆడితే చాలు, వాళ్ళకి తిండి కూడా అవసరం లేదు ఇద్దరికీ కూడా. చాలా టాయ్స్ ఉన్నాయి కదా, ఏది ఎక్కాలో కూడా అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్లో ఉందన్నమాట. అది కొంచెం సేపు. ఇప్పుడు ప్లే గ్రౌండ్లోకి వెళ్తున్నానండి. వీళ్ళ ప్లే గ్రౌండ్ చాలా స్పేషియస్గా ఉంటుంది. నాకు చాలా బాగా అనిపిస్తుంది. కానీ నూజివీడు బ్రాంచ్ నారాయణ స్కూల్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. You
దిద్దుకున్నా దిద్దుకున్నలా దిద్దుకున్నా పెళ్లి కూతురు వస్తావు రో నువ్వు ఎడక వస్తావు రో చెయ్యి నీ చెక్కిస్తాను రో అడుగు నీ అడుగులేస్తాను రో నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తారా నీ వెంట నీ బుల్లెట్ బండకి వచ్చే తప్ప గుడు 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 కని అందాల దుర్యాన చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండకి వచ్చే తప్ప గుడు 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 కని అందాల దుర్యాన చూపి తప్ప చిక్కు 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 బుక్కని అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసిపిల్లవాడు నావాడు విడుముండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నావాడు మాట పెడసైనా మనసులో రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా చూసేకి అతిరవ మాదిరే ఉంటాడే నా సమే మెత్తాని పత్తి పువ్వులో మరి సంటాడే నా సమే ఎక్కన్న తీర్థంలో నానపట్టు పుట్టంలో పూల జడ ఎత్తుతుంటే పుస్తే నువ్వు కడుతుంటే ఏ కన్ను చూడకుండా కన్ను నాకు కొడుతుంటే నిన్ను చూడ బుద్ధైతాంది రాజిగో మాట్లాడ బుద్ధైతాంది రాజిగో చెయ్యి పక్క బుద్ధైతాంది రాజిగో ముద్దు పెట్ట బుద్ధైతాంది రాజిగో నిన్ను చూస్తే ఎట్లా ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అఫీషియల్ ఛానల్కి.